ఇక ఎర్లీ ప్యూబర్టీ దీనికి రీజన్స్ ఏంటి డాక్టర్? అంటే ఎర్లీ ప్యూబర్టీ చూడండి, ఈ మధ్యన పోస్ట్ లాక్డౌన్ చాలా విపరీతంగా చూస్తాం. ఇప్పటికి కూడా దాని మీద మల్టిపుల్ పేపర్స్ పబ్లిష్ అయ్యాయి. నేను వారానికి అట్లీస్ట్ 2-3 చూస్తాను. జస్ట్ అరౌండ్ లాక్డౌన్ టైం ప్యూబర్టీ స్టార్ట్ అయ్యి తర్వాత హైట్ పెరిగిన వాళ్ళు చాలామంది వస్తుంటారు. దీనికి కారణాలు ఎగ్జాక్ట్గా మనకి ఇవాళ కూడా తెలియదు. మల్టిపుల్ థియరీ, స్ట్రెస్ అన్నారు, తర్వాత ఒబేసిటీ పెరగటం అన్నారు, ఫ్యాట్ మాస్ పెరగటం అన్నారు, కానీ దానికి మాత్రం ఎగ్జాక్ట్ రీజన్ ఇవాళ కూడా మనకు తెలియదు. బట్ దిస్ వాజ్ అ వరల్డ్ వైడ్ ఫినామినా. అరౌండ్ కోవిడ్ టైం 2020లో 10 ఏళ్ళకి 9.5 ఏళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయిన ఆడపిల్లలు కొన్ని వేల మంది, ఇన్ఫ్యాక్ట్ లక్షల మంది ఉన్నారు ప్రపంచం. దానికి మనకు రీజన్ తెలియదు. ఎర్లీ ప్యూబర్టీ రోజుల్లో చాలా కామన్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి ఇంక్రీజింగ్ ఫ్యాట్. మీకు ఒక క్రిటికల్ బాడీ వెయిట్ అని ఉంటుంది, 30-31 కిలోస్ మీ బాడీ వెయిట్ మీరు దాటారు అనుకోండి, స్లోలీ బాడీలో ప్యూబర్టల్ చేంజెస్ వచ్చేస్తాయి. రెండోది ఎన్వైర్మెంటల్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అంటాం. అంటే ఎన్వైర్మెంట్లో ఉన్న, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ టిపికల్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా ఇస్ DDT. మనం ప్రపంచంలో DDT ఉత్పత్తి చేసే ఏకైక కంట్రీ. DDT వాడటంలో కూడా 9 కంట్రీలో మనం ఒకళ్ళం వరల్డ్స్ లార్జెస్ట్ యూజర్. DDT మెటబోలైట్ ఉంటుంది మిథాక్సిక్లోర్ అని. మిథాక్సిక్లోర్ బాడీలో జస్ట్ ఫీమేల్ హార్మోన్ ఎస్ట్రోజన్లో యాక్ట్ చేస్తుంది. సో దానివల్లనే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం సడన్గా DDT వాళ్ళు స్టాప్ చేయాలి అంటే స్టాప్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం కాంపౌండ్ అవుతుంది. కొన్ని పర్టికులర్ ప్లాస్టిక్స్ ఉంటాయి, బిస్ఫినాల్స్ ఇట్లాంటివి, వీటి వలన కూడా ఈ ఎండోక్రైన్ డిస్రప్షన్ అనేది చాలా ఎక్కువ వస్తుంటుంది. ఈ డిస్రప్షన్ ఈజ్ వన్ మోర్ కాజ్. రెండోది ఏంటి అంటే, చాలామందికి ఈ థియరీ ఉంటుంది ఏంటి అంటే, వీటిలో కూడాను కొంచెం మెచ్యురేషన్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివి, కొన్ని ఓవ్యులేషన్ కౌకి ఏంటంటే పాలు కంటిన్యూస్గా రావడానికి కొన్ని రకమైన ఎస్ట్రోజన్ లాంటి ఇంజెక్షన్స్ ఇచ్చారు. అవి వాటి వలన కూడా పీరియడ్స్ ఎర్లీ వస్తున్నాయి అని ఆన్ పేపర్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇట్ లుక్స్ గుడ్. కానీ ప్రాక్టికాలిటీలో మనం ఏంటంటే, ఎనీ సిచ్యువేషన్లో ఎండోక్రైన్ డిస్రప్టర్ గురించి మనం ప్రూవ్ చేయాలి అంటే మనం చేయాల్సింది, మనకి రూల్ ఈజ్ ఇట్స్ ఎ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూజన్. అంటే దీనివల్లనే మనకి పీరియడ్స్ ఎర్లీ వచ్చాయని మనం చెప్పలేం. మిగతా అన్ని కాసెస్ రూల్ అవుట్ చేసుకుంటే కానీ మనం ఈ పర్టికులర్ మిల్క్ వల్ల కానీ ఈ మీట్ వల్ల మాత్రమే కారణం అని మనం క్లియర్ కట్గా చెప్పలేము. అన్ఫార్చునేట్లీ అలా చెప్పడం చాలా సిచ్యువేషన్స్లో కుదరదు. ఎందుకంటే ఎర్లీ ప్యూబర్టీ మల్టిపుల్ కాసెస్ వల్ల వస్తుంది. సో ఒకదాన్ని పిన్ పాయింట్ చేసి ఈ డిస్రప్షన్ వల్లనే మనకు ప్యూబర్టీ వచ్చిందని మనం చెప్పలేకపోతున్నాం. అందుకే ఇవాళ కూడా మనం రెమిడియల్ మెజర్స్ తీసుకోలేకపోతున్నాం.